హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ కుకింగ్ బ్లాగ్స్ అండి. నేనైతే ఇవాళ ఎండు రొయ్యలు సోరకాయ కర్రీ అయితే చేసి చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో విలేజ్ స్టైల్లో చేసి చూపించబోతున్నాను. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి బౌల్లో వాటర్ అయితే వేసేసుకొని దాంట్లో రొయ్యలు అయితే వేసేసుకోవాలండి. ఎండు రొయ్యలు వేసేసుకొని ఒక నిమిషం పొంగు రాగానే తీసేసుకోవాలండి. కొంచెం బాయిల్ అవ్వగానే తీసేసి పక్కనైతే వడపోసి ఇలా క్లీన్ చేసి పక్కనైతే పెట్టేసుకోవాలండి. సో ఇసుక ఏదన్నా ఉంటే వాటర్లో వేస్తే మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది. సో ఆ తర్వాత కళాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి దోరగా వేయించేసుకోవాలండి. రొయ్యల్ని డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా వేయించేసుకోవాలి. సో స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో వేయించేసుకొని ఒక బౌల్లో అయితే తీసేసుకుందాము. చూడండి, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. సో వేయించేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి. ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఒక 2 ఆనియన్స్ కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేయించేసుకోవాలండి అవి కూడా. ఆ తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి. సో కరివేపాకు వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలండి. అప్పటికప్పుడు దంచి పెట్టుకున్నదైతే చాలా టేస్టీగా ఉంటుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా వేసేసుకోవాలి. సో వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా కలిసేటట్టు అయితే కలుపుకోవాలండి. సో ముందుగా మనం వేయించి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసుకుందామండి ఇప్పుడైతే. సో అవి రొయ్యలు కూడా వేసేసుకొని ఆ తాలింపు అంతా రొయ్యలకు పట్టేంత మొత్తం అంతా కూడా పట్టేంత వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా మగ్గించేసుకోవాలండి. సో ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్క ముద్ద తిన్నారంటే ఇంకా వదిలిపెట్టరు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. సో ముందుగా కట్ చేసి పెట్టుకున్న సోరకాయలు కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ సో మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకొని ఒక 5 or 10 minutes మూత పెట్టేశారనుకోండి, తొందరగా మగ్గిపోతుంది. అండ్ రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. సో అప్పుడు తొందరగా మగ్గిపోతుంది సోరకాయలు అనేవి. లో ఫ్లేమ్లో పెట్టేస్తే మంచిగా మగ్గించేసుకోవాలండి. సో లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల మంచిగా మగ్గిపోతుంది. సో ఒక 5 or 10 minutes మూత పెట్టేసేయండి. మొత్తం అంతా కలిపేసుకొని అప్పుడు మంచిగా మగ్గుతుంది ఇంకా సొరకాయ అనేది. సో చూడండి, ఈ విధంగా అయితే ఇప్పుడు తీసి చూద్దాము. చూడండి, అంతా కూడా వాటర్ అయితే రిలీజ్ అయిపోయాయి. సో సోరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో తొందరగా రిలీజ్ అవుతాయండి వాటర్ మూత పెట్టేసేయడం వల్ల. ఆ తర్వాత మనం కొంచెం కారం అయితే వేసుకోవాలి. 1 teaspoon కారం అయితే యాడ్ చేసేసుకోవాలి. కారం వేసేసి మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపేసుకోవాలి. చాలా బాగుంటుంది అండి ఈ కర్రీ అయితే. సో మనము ఇలా రొయ్యలు వేసి, రొయ్యలుతో చాలా చాలా వెరైటీసే చేస్తారు. సో రొయ్యలు టమాటా, రొయ్యలు వంకాయ, ఇలా సోరకాయ రొయ్యలు, ఎండు రొయ్యలు చాలా బాగుంటాయి. ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు. దోసకాయ రొయ్యలు చాలా రకాలుగా చేసేసుకోవచ్చు మనం. సో తర్వాత ఒక టీ స్పూన్ అయితే ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసేసుకోవాలి. సో ఇవన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కూడా కలిసేటట్టు ఆ మసాలా అంతా కూడా వాటికంతా పట్టేటట్టు. చపాతీలోకి, రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తిన్న కొద్దీ తినాలా అనిపించేలా ఉంటుంది టేస్ట్ అయితే. సో చాలా స్పైసీగా, కారంగా చాలా బాగుంటుంది. సో ఆ తర్వాత మనం కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. మంచిగా మగ్గించేసుకోవాలి. మొత్తం అంతా కలిపేసి ఒక 5 or 10 minutes మంచిగా మూత పెట్టేసి మగ్గించేసామనుకోండి, కొంచెం ఆయిల్ అంతా రిలీజ్ అయ్యే వరకు కొంచెం మగ్గించేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం ఆయిల్ అంతా కూడా పైకి తేలింది కదా. సో ఇప్పుడైతే మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇంకా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకుంటూ మంచిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కోకోనట్ పౌడర్ అయితే యాడ్ చేసుకుందాము. 1 teaspoon కోకోనట్ పౌడర్ యాడ్ చేసేసుకొని ఒక 5 or 10 minutes మంచిగా మగ్గించేసుకోవాలి. కలిపేసుకోవాలి. మొత్తం అంతా కూడా కలిపేసుకొని మంచిగా మగ్గించేసుకోవాలండి. సో కొంచెం దగ్గర పడగానే ఇంకా కర్రీ అయితే ఆఫ్ చేసేసుకోవడమే. ఫైనల్గా కొత్తిమీర వేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మొత్తం కూడా దగ్గరికి అయిపోయింది కదా. సో సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన విలేజ్ స్టైల్ సోరకాయ ఎండు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ప్లేట్ అంతా ఖాళీ అవ్వాల్సిందే. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియో
టిప్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆహా అనాల్సిందే అండి, తిన్న తర్వాత అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? బై బై ఫ్రెండ్స్. ట్రై చేయండి, కామెంట్లో చెప్పండి.